అన్ని విషయాలలో యేసుక్రీస్తు లాగే చేస్తూ అలసిపోతున్నావు కదా అని అడిగితే నేను సిగ్గుపడాల్సి వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పిన సమాధానం అయితే హైలైట్. ఇంకా అసలు నేను మీలాంటి ఆన్సర్ వినలేదని అవతలోడు చెప్పాడు. కానీ నాకు లోపల వినపడిన తర్వాత నేను ఎంత బలహీనునిగా ఉన్నానో, ఆ ఆ గాలికి పోరాడుతున్నానో, ఆ ప్రయాసలో నేను ఎక్కడ గెలవలేకపోయానో నాకు ప్రత్యక్షంగా అర్థమైంది. ఈరోజు మరొక మాటలోనికి మరొక ప్రశ్న, అతను నన్ను ప్రశ్నించిన పరిచర్యలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. నాలుగవ విషయాన్ని, నా ప్రశ్నలో నన్ను నేను ప్రశ్నించుకున్నా, నేను సమాధానం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ దేవుని సన్నిధిలో భంగపడిన నా బతుకు బలహీనతలో మార్చుకున్నటువంటి విషయాలని నేను మీకు వెల్లడి చేస్తున్నాను. నాలుగో విషయం అడిగాడు ఏంటంటే, అన్నా మీరు దేవుని సన్నిధిలోనికి వచ్చి సుమారు 25 ఏళ్ళు అయ్యిందని మీ పరిచర్య కాలాన్ని బట్టి నేను చూస్తున్నాను. ఈ 25 years ఆఫ్ యువర్ లైఫ్ స్పాన్ ఆఫ్ వాక్ విత్ లార్డ్లో ఒక విషయాన్ని నేను ప్రత్యక్షంగా ప్రశ్నిస్తున్నది ఏంటంటే, అన్ని పరిస్థితుల్లో మీరు దేవుని మీద అపారమైన నమ్మకాన్ని కలిగి ఉన్నారా? ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్ మీ విశ్వాసపు స్థాయి దేవుని యొక్క నమ్మకత్వపు పరిపాలన మీద అదే రీతిగా ఆధారపడినారా అని తను నన్ను అడిగాడు. ఆ ఒక్క ప్రశ్న నాకు ఎంత ఆనందం ఇచ్చిందంటే, ఎస్ అని చెప్పాను. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ అన్నాను. అప్పుడు వాడు అడిగాడు, అన్నా నెక్స్ట్ క్వశ్చన్ కాదు, ఆ క్వశ్చన్లో నాకు ఇంకో పార్ట్ ఉండిపోయింది అన్నాడు. ఏంటి అని అడిగితే అప్పుడు అన్నాడు, మీరు దేవుని ప్రేమ మీద, దేవుని శక్తి మీద, దేవుని నడిపింపు మీద, దైవిక మార్గంలో అన్నిసార్లు మీరు డిపెండబుల్గానే మారారా? ఆధారపడిన స్థితిలోనికి ఎదిగారా? మోర్ అండ్ మోర్ ఎదిగారా అని అడిగాడు. అప్పుడు నేను అవును, దానిలో ఇంకా డౌట్ ఏముంది, నేను ఉద్యోగాన్ని విడిచిపెట్టాను, జీవితాన్ని సమర్పించుకున్నాను, ప్రభు పరిచర్యకు వచ్చాను, మనుషులు చూడలేదు, మనుషులు అనుకోలేదు, కాబట్టి నాకు దిక్కు దేవుడే, మార్గం దేవుడే, సో అన్నిట్లోనూ దేవుడే. నాకు ఆ విషయంలో మీరు అంతగా ఎక్కువగా ప్రశ్నించాల్సింది ఏం లేదు బ్రదర్ అన్న. తను ఒక్క నిమిషం, నాకు ప్రశ్న మీకు అర్థం కాలేదేమోనన్నా అని అడిగాడు. ఇంత ప్లెయిన్గా ఉన్నది అర్థం కాలేదా? మీకు అర్థమైందా? ప్రశ్న అర్థమైందా? ఇది ఏమన్నా TV9 లాగా రజనీకాంత్ ట్విస్టా? ఏం లేదు కదా, ప్లెయిన్ వర్డ్ కదా. మీరు అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాలలో మీ అపారమైన నమ్మకం దేవుడి మీద ఆధారపడుతూ, దేవునిలోనే నడుస్తూ, మీ విశ్వాసము దేవుడేనని ఏ రోజు కూడా నిరుత్సాహపడకుండా కంప్లీట్గా దేవుని మీదే, మీ అపారమైన దేవుని యొక్క ప్రేమ శక్తి మీద మీరు అభివృద్ధి పొందారా? మీరేం చెప్తారు సమాధానం? నేను చెప్పినట్టు కూడా చెప్పలేరా? లేదా? అన్ని కాలాల్లో లేరా? ఎంత నీ విశ్వాసపు వయసు? రక్షణ పొందిన నాటి నుంచి నేటికి నీ ఏజ్ ఎంత? స్పిరిచువల్ ఏజ్ ఎంత? ఎన్ని సంవత్సరాలు నువ్వు ఆ మాట చెప్పలేవా? నీకు ఎందుకు చెప్పలేవో నాకు తెలియదు, కానీ నేను కనిపెట్టగలను. ఒకటేంటంటే, ఒక 10 సంవత్సరాల పాటు మా ఇళ్ళ దైవమని, కులదైవమని, ఆరాధనకు యోగ్యుడని ఒక దేవతను, దేవుడిని మేము ఆరాధించిన తర్వాత ఆల్ ఆఫ్ ద సడన్ సీజన్గా ఏదైనా కొత్త దేవుడు వస్తే మేము ఈ దేవుడిని వదిలిపెట్టి ఆ దేవుడి దగ్గరికి వెళ్తాం. వదిలిపెట్టడం కాదు, ఆ దేవుడి గుడిలోనే ఈ దేవుడిని కూడా పెడతాం. ఆ గుట్లోనే ఈ ఫోటో కూడా పెట్టి అందరికీ కలిపి కామన్ మొక్కుతాం. వారానికి మేము మార్చుకుని మా హృదయాన్ని విశాలపరుచుకుని భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించి దేవునితోనే భక్తి కలుగుతాం. మనకు అలాంటి ఇంకో దేవుడు ఏమైనా వచ్చాడా క్రైస్తవ్యంలోకి వచ్చాక? సో మరి ఉన్నారని చెప్పచ్చుగా. ఎప్పుడు ఒకటే దేవుడు కదా, ఆదివారం నుంచి సోమవారం వరకు మారలేదు కదా మీ దేవుడు. మీ నమ్మకం మారిందా? మీ విశ్వాసం మారిందా? భక్తిలో సన్నగిల్లారా? నిరుత్సాహపడ్డారా? ఉన్నాం అనరే మరి? అనిపిస్తున్నానా? అనాలనిపించట్లేదు. లోపల ఏదో తేడా కొడుతుంది. నేను వాడికి ఆ ఇంటర్వ్యూ మీకు షేర్ చేస్తాను తర్వాత, ఇప్పుడే కాదు, ఈ పాయింట్స్ అన్నీ చెప్పాక. నాకు అర్థమైంది ఏంటంటే, చెప్పేసిన తర్వాత ఒంటరిగా కూర్చుని ఆ రాక్ క్లిప్ అంతా వీడియో చూస్తున్నాను. నా ఫేస్ని షూట్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి నా వైపు చూస్తూ, వాడి చూపులో తేడా కనపడింది. ఆ ప్రశ్న వెనక వాడి చూపులో అంతరార్థం ఉంది. ఆ తర్వాత అనమాట వాడు వెళ్ళిపోయాడు. ఆ ఫస్ట్ వాల్యూమ్ అయిపోయిన తర్వాత కూర్చుని పరీక్షించుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను నా విశ్వాసపు స్థాయిని అన్ని పరిస్థితుల్లో, కఠినమైన క్లిష్ట పరిస్థితుల్లో భయపడకుండా దేవుని ప్రేమ మీద, దేవుని శక్తి మీద అపారమైన నమ్మకాన్ని,
అచంచలంగా పెట్టుకొని దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క నడిపింపుని నేను పొందగలను అని నా ఏజ్ ఆఫ్ స్పిరిచువల్ డెప్త్ నాకెందుకో కొంచెం వీక్ అనిపించింది. అంత వీక్ అయితే కాదు, కానీ నాకు కొంచెం డెఫిషిట్ అయితే కనపడింది. లోపం అనేది కొంచెం తెలిసింది. మీలో ఎవరికైనా ఇలాంటి బలహీనతల్లో ఉంటే, ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పాలో ఏం చెప్తారో నేను కొంచెం వివరిస్తాను. ఈ ప్రశ్నను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనిషి జీవితంలో 7 రకాలైనటువంటి అద్భుతమైనటువంటి శ్రమల్ని దేవుడు పంపిస్తాడు. ది బెస్ట్ పెయిన్స్ అని చెప్పచ్చు. అంతకుమించి బెస్ట్ పెయిన్స్ ఏముండవు. ఈ 7 ఉంటాయి. ఈ 7 ఏంటో చెప్తాను. మొట్టమొదటిది సమాధానం కోల్పోవడం. ఎవరితోనైనా సఖ్యతగా ఉంటున్న, ఆ సంతోషంగా ఉంటున్నటువంటి అనుబంధం విభేదాలు వచ్చి సంబంధం కోల్పోతే, సమాధానం కోల్పోతే ఇంకా మనిషి పిచ్చ పిచ్చ అయిపోతాడు. ఆ బ్రేక్ ఆఫ్ రిలేషన్షిప్ ఎంతమంది ఫేస్ చేశారు? ఎవరికైనా వచ్చిందా? ఆ మాట్లాడుతూ మాట్లాడుతూ టప్పని ముక్కుమని తిప్పేస్తే ఏమైపోతారు మీరు? ఎందుకో తెలీదు, ఎందుకు మాట్లాడరో తెలీదు. ఇదేంట్రా బాబు ఇలాగైపోయారు. అందులో మీరు బాగా ప్రేమించిన వాళ్ళు ఉండొచ్చు. పరిస్థితి నెంబర్ 2, మీ ఫైనాన్షియల్ కొలాప్స్, ఆర్థిక స్థితిలో ఫట్మన్ కింద పడటం. తెల్లవారులో పర్వాలేదు మేనేజబుల్ అనుకుంటున్న సిచ్యువేషన్ నుంచి ఎవడిస్తాడా అని ఎదురు చూసే ఆర్థిక స్థితిలో కింద పడిపోవటం. ఏబుల్ టు మేనేజ్, కానీ అలాంటి దగ్గర నుంచి మేనేజ్ చేయడానికి ఎవరి దగ్గర వస్తారేమో, ఎవరైనా రూపాయి ఇస్తారేమో అని ఎదురు చూసే స్థితి వస్తే